7 స్టేట్స్ లో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ వస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానంతో పాటు నల్గొండ జిల్లాపై బాగా ఫోకస్ పెడుతున్నారు. ఇంతకు అమిత్ షా మనసులో ఉన్న ప్లాన్ ఏంటి? ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నల్గొండను ఎందుకు టార్గెట్ చేశారు? తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం ఈ నెల 22, 23, 24 తేదీలలో అమిత్ షా టూర్ షెడ్యూల్ అయింది. నగరాలతో పాటు గ్రామాల్లో కూడా ఓటు బ్యాంకు పెంచుకోవాలని అమిత్ షా భావిస్తున్నారు. అమిత్ షా నల్గొండ టూర్ వెనుక పెద్ద కసరత్తే జరిగినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా నిజాం కాలంలో రజాకార్లు ప్రజలను ఇబ్బంది పెట్టిన గుండ్రంపల్లి, బీజేపీ సీనియర్ నేత మైసయ్య గౌడ్ను నక్సల్స్ కాల్చి చంపిన తేరెట్పల్లిలో అమిత్ షా టూర్ ఖరారు కావడం ఆసక్తికరంగా మారింది. మేము నిస్వార్థంగా పనిచేస్తున్నప్పుడు ఈ పార్టీ కానీ సమాజం కానీ ఏ రకమైన దాడులు ఎదుర్కొని త్యాగాలతో ఈ తెలంగాణ సమాజం ఈ తెలంగాణ నిర్మాణం కోసం దోహదపడో ఆ త్యాగాలను మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో పాటు కార్యకర్తలు కూడా స్ఫూర్తి సిద్ధాంత బలాన్ని పెంపొందించడానికి కూడా దోహదపడుతున్న ఉద్దేశంతోనే ఈ గ్రామాల వారిగా పర్యటనలు ఉంటాయి, గ్రామస్తులతో వాళ్ళ సమావేశాలు ఉంటాయి, చర్చలు ఉంటాయి. ఆ రకంగా అమిత్ షా గారి పర్యటన 3 రోజులు తప్పకుండా మాకు పార్టీకి ఒక ఊపునిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంటు బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో కూడా ఖచ్చితంగా మజ్లిస్ గడిగా భావించేటువంటి ఆ మజ్లిస్ కంచుకోవడం ఛేదించడానికి అమిత్ షా పర్యటన అనంతరం తప్పకుండా బీజేపీ మేము పేద ముస్లింల యొక్క సహకారంతో కూడా హైదరాబాద్ పార్లమెంటును మనం గెలుచుకునేదానికి సర్వస్త్రా కూడా మేము కృషి చేస్తాము. పార్టీని బలోపేతం చేయాలంటే ముందు కార్యకర్తలకు నాయకులపై నమ్మకం కలగాలి. అందుకే తెలంగాణలో నక్సల్స్ దాడిలో చనిపోయిన మైసయ్య గౌడ్ను గుర్తు చేయాలని అనుకుంటున్నారు కమలనాథులు. 1999 మార్చిలో పద్మశాలి కార్మికుల సమావేశానికి తేరెట్పల్లికి వెళ్లిన మైసయ్య గౌడ్పై నక్సల్స్ దాడి చేసి చంపారు. ఆయన గుర్తుగా తేరెట్పల్లిలో మైసయ్య గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అదే గ్రామంలో అమిత్ షా సహపంక్తి భోజనాలు కూడా చేయనున్నారు. చిన్నప్పటి నుంచి ఆయన వయసు చాలా చిన్న వయసులో చనిపోయారు. 47 ఉన్న వయసులో చనిపోయాడు. ఆయన 33 సంవత్సరాలు పార్టీ కోసం ఆ రోజు పనిచేయడం జరిగింది. అలాగే అంతకుముందు ఆయనకు ఐఎస్ఐ ద్వారా ఒకసారి 94లో ఐఎస్ఐ వాళ్ళు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఆయన ముక్కు నుంచి ఒక బుల్లెట్ తాకి ఆ రోజు కూడా బ్రతకడం జరిగింది. అలాగనే 1974లో ఈ ముస్లిమ్స్ ఎస్ఎఫ్ఐకి సంబంధించిన గుండాలు కూడా ఆయన పైన పొడవడం జరిగింది. అలాగే మా అన్నగారి పైన కూడా ఈ ఐఎస్ఐలు ఎవరైతే అస్గర్ అలీ అని చెప్పేసి హరణ్ పాండ్యాన్ గుజరాత్లో చంపాడు, అలాంటి అస్గర్ అలీ టీం మా అన్నని పొడవడం జరిగింది. అలాగే నాన్నపైన కూడా కాల్పులు జరగడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఆయన బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు కూడా ఆయన గురించి కానివ్వండి, దేని గురించి కుటుంబం గురించి కానీ మేము అందరం త్యాగం చేయడానికి ముందుకుంటూ మేము పార్టీ కోసం అహర్నిశలు పనిచేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అది ఈ యొక్క పార్టీ బీజేపీ పార్టీ గుర్తించి ఈరోజు అమిత్ షా గారు అలాంటి మహానాయకుడికి నేను నివాళులు అనిపించాలని చెప్పేసి తెరట్పల్లి గ్రామానికి రావడం జరుగుతుంది. అక్కడ ఒక విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. నకరేకల్ నియోజకవర్గంలోని గుండ్రాంపల్లి ఒకప్పుడు రజాకార్ల ఆగడాలకు వణికిపోయింది. గుండ్రాంపల్లిలోని గ్రామస్తులను రజాకార్లు నానా ఇబ్బందులు పెట్టారు. బట్టలు విప్పి బతుకమ్మలు ఆడించారు. దాదాపు 150 మంది పుస్తెలు తెంపి మగవాళ్లను కూడా చంపి బావిలో పడేశారు. అటువంటి గ్రామానికి ఇప్పుడు అమిత్ షా రానున్నారు. మనిషిగా ప్రతి ఒక్క బూత్కి ఆయన ఒక బూత్ ఎంచుకొని ఆ బూత్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటింటికి గడపకు ఆయన వెళ్ళడం జరుగుతుంది. ఇది మోడీ గారి ప్రభుత్వంలో ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో అవి లబ్ధి పొందుతున్నారో లేదని చెప్పి కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్న ఒక ఎస్సీ కాలనీలో కూడా అమిత్ షా గారు అందరితో కూర్చొని భోజనం చేయడం జరుగుతుంది. ఇలాంటి ఒక మంచి పద్ధతి ఇది. మొత్తానికి రజాకార్ల రాజ్యం నుంచి నక్సల్స్ రాజ్యం దాకా చరిత్ర పుటలను తిరగేసి మరీ తెలంగాణలో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు కమలనాథులు.